హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీలోని డిఫరెన్స్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను క్వశ్చన్ చదివిన తర్వాత 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఆలోగా మీరు ఆన్సర్ చూసేసుకోండి. వీడియో ఎండ్ అయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారో కామెంట్ ద్వారా తెలియజేయండి. దీనివల్ల మీరు ఈ చాప్టర్ మీద ఎంత అవగాహన ఉందనేది ఒక క్లారిటీకి వస్తారు. మరియు ఈ చాప్టర్లో మీ వీక్ పాయింట్ ఎక్కడ ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భారత సముద్ర తీరాన్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటాయి? ఆప్షన్స్ 7, 8, 9, 10. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 9. ఆ 9 రాష్ట్రాలు ఒకసారి మ్యాప్లో చూద్దాం. ఇక్కడ మ్యాప్ చూస్తే ఈ బ్లూ కలర్తో కనబడుతున్న రాష్ట్రాలు సముద్రాన్ని ఆనుకొని ఉన్నాయి. వీటిని మనం తీరరేఖలు కలిగిన రాష్ట్రాలని పిలుస్తాం. సో ఆ రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు తీరరేఖలను కలిగి ఉన్నాయి. ఓకే, ఈ 9 రాష్ట్రాలలో ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్, ఇక్కడ ఉంటుంది. ఓకే, అతి పెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. మరి అతి చిన్న తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా, ఇది 35 కిలోమీటర్లు. ఓకే, అయితే గుజరాత్ అయితే 1054 కిలోమీటర్లు. ఓకే, అయితే మొత్తంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 13 భాగాలుగా తీరరేఖలు కలిగి ఉన్నాయి. ఓకే, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటే అతిపెద్ద తీరరేఖ కలిగిన ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్. ఓకే, ఇప్పుడు 1215 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో తీరరేఖ కలిగిన దేశాలు 44. వాటిలో అతిపెద్ద దేశం కెనడా. ఓకే, అతిపెద్ద దేశం కెనడా. మరి ఇండియా స్థానం 18వ స్థానం. ఇండియా స్థానం 18వ స్థానం తీరరేఖ, అతిపెద్ద తీరరేఖలలో. మరి ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన ఖండాన్ని విషయానికి వస్తే ఆసియా ఖండం అతిపెద్ద తీరరేఖను కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ భూప్రదేశంలో భారతదేశ భూప్రదేశపు వంతు ఎంత? ఆప్షన్స్ 5.2%, 2.4%, 1.4%, 1%. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 2.4%. ఓకే, అయితే పర్సంటేజ్ ప్రకారం అయితే 2.4%. మరి స్థానాల పరంగా చూసుకుంటే అతిపెద్దది రష్యా. ఓకే, అతిపెద్దది రష్యా. మరి అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఓకే, అతి చిన్న దేశం వాటికన్ సిటీ. భారతదేశ స్థానం 7వ స్థానం. ఓకే, భారతదేశ స్థానం 7వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేయువారు? ఆప్షన్స్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సంవత్సరం 1767 సంవత్సరం. ఈ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో స్థాపించబడింది. మరి సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉంటుంది. డెహ్రాడూన్. ఓకే, మరి సర్వే ఆఫ్ ఇండియా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే ప్రస్తుతం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ ఎస్ మక్వానా, ఒక ఐఏఎస్ అధికారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మయన్మార్ మరియు ఇండియాల మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం ఏది? ఆప్షన్స్ అరకాన్ యోమా, టియాన్ షాన్, మిన్యా గంగాకర్, పెగుయోమా. మీ టైం స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ అరకాన్ యోమా. మ్యాప్లో చూద్దాం ఎక్కడ ఉందన్నది. మ్యాప్లో చూసుకుంటే ఇది మయన్మార్, ఇది ఇండియా, నార్త్ ఈస్ట్ స్టేట్స్, బంగ్లాదేశ్. ఓకే, వీటిలో అరకాన్ యోమా చూడండి, ఈ ఏరియా అరకాన్ యోమా మనకు మయన్మార్కు మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళికంగా ప్రదేశరీత్యా అతిపెద్ద రాష్ట్రం. ఆప్షన్స్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ప్రకారం మధ్యప్రదేశ్, కానీ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఓకే, అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. మరి అతి చిన్న రాష్ట్రం గోవా. అతి చిన్న రాష్ట్రం గోవా. అయితే మధ్యప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో 2వ స్థానంలో ఉంటుంది. ఓకే, మరి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. అతిపెద్ద దీవి గ్రేట్ నికోబార్, ఇది అండమాన్ నికోబార్ సముదాయంలో ఉంటుంది. మరి అతి చిన్న దీవి బీత్రా దీవులు, ఇది లక్షద్వీప్ సముదాయంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య ఉన్నది? ఆప్షన్స్ భారతదేశం చైనా, చైనా పాకిస్తాన్, భారతదేశం పాకిస్తాన్, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ భారతదేశం చైనా. మ్యాప్లో చూడండి, ఇది ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. ఓకే, మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఏ ప్లేస్లో ఉన్నది ఇండియా మ్యాప్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలోని ఏ రాష్ట్రం భూపరివేష్టితమైనది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ హర్యానా. మ్యాప్లో చూడండి ఒకసారి, చూడండి హర్యానా. ఓకే, క్వశ్చన్ ప్రకారం అయితే భూపరివేష్టిత రాష్ట్రాలు మొత్తం ఎన్నంటే, భూపరివేష్టిత రాష్ట్రాలు ఇండియాలో 5. ఓకే, అవి 1 హర్యానా, 2 మధ్యప్రదేశ్, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్. ఓకే, 5 జార్ఖండ్. అయితే ప్రపంచంలో చూసుకుంటే, ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం కజకిస్తాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కేంద్రపాలిత ప్రాంతం కానిది? ఆప్షన్స్ డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి, మిజోరం. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ మిజోరం. ఓకే, మ్యాప్లో చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు గల ప్లేస్లు చూపిస్తున్నాం. వీటిలో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఢిల్లీ, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అయితే ప్రజెంట్ భారతదేశంలో మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం తన హోదాను కోల్పోయి ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడింది. అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ అండ్ జమ్మూ కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించారు. ఇది 2019 అక్టోబర్ 31న జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన భూభాగపు దక్షిణాగ్రం. ఆప్షన్స్ ఇందిరా పాయింట్, ట్యూటుకోరిన్, త్రివేంద్రం, కన్యాకుమారి. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ కన్యాకుమారి. అయితే భూభాగ పరంగా మాత్రమే కన్యాకుమారి. ఓకే, అయితే భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఇది ఇందిరా పాయింట్ అవుతుంది. ఓకే, అయితే ఇందిరా పాయింట్ 2004లో వచ్చిన సునామీలో మునిగిపోయింది. అయితే తూర్పు ప్రాంతంలో అతి చిట్ట చివరి ప్రాంతం కితుబు. ఓకే, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మరి పడమర ప్రాంతంలో గుజరాత్లోని గవార్మోటా, ఇది కచ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు ఉన్న హిమాలయాలు ఒకప్పుడు స్వాధీనం చేసుకున్న ప్రాచీన సముద్రం. ఆప్షన్స్
పాంతాల్సా, ఎర్ర సముద్రం, టెథిస్ సముద్రం, పసిఫిక్ సముద్రం. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ టెథిస్ సముద్రం. ఓకే, థర్డ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 సముద్రాల మీద ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలో భారతదేశానికి సమిష్టి సరిహద్దు లేదు? ఆప్షన్స్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, బర్మా. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బర్మా. మ్యాప్లో చూడండి. సరిహద్దు గల దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఓకే, ఆప్షన్ ప్రకారం బర్మా మనకు సరిహద్దుగా ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత భూభాగీయ సముద్రం ఎంతవరకు వ్యాపించి ఉన్నది? ఆప్షన్స్ 12 నాటికల్ మైళ్ళు, 6 నాటికల్ మైళ్ళు, 15 నాటికల్ మైళ్ళు, 10 నాటికల్ మైళ్ళు. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 12 నాటికల్ మైళ్ళు. అయితే కొన్ని నాటికల్ మైల్స్ మీద చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే చాలాసార్లు వస్తున్నాయి, అవి చూద్దాం. అయితే నాటికల్ మైల్ కొలత దీన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇది సముద్రాల ఉపరితలాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకే, అయితే 1 నాటికల్ మైల్ ఈజ్వల్ ఎన్ని కిలోమీటర్లు అని అడుగుతున్నారు. ఇది 2012లో కూడా అడిగారు గత ఎగ్జామ్స్లో. ఓకే, నాటికల్ మైల్ 1.582 కిలోమీటర్స్. ఓకే, 1 నాటికల్ మైల్ ఈజ్వల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా మొత్తం భూభాగం. ఆప్షన్స్ 32,87,263 చదరపు కిలోమీటర్లు, 35,963 చదరపు కిలోమీటర్లు, 34,90,263 చదరపు కిలోమీటర్లు, 51,23,542 చదరపు కిలోమీటర్లు. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 32,87,263 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశ పొడవు ఎంత? ఆప్షన్స్ 2,933 కిలోమీటర్లు, 5,200 కిలోమీటర్లు, 4,215 కిలోమీటర్లు, 3,214 కిలోమీటర్లు. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 3,214 కిలోమీటర్లు. ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి, ఇది తూర్పు నుంచి పడమరకు 2,933 కిలోమీటర్లు. ఓకే, క్రింది రాష్ట్రాలలో ఏది అతి పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది? ఆప్షన్స్ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఒడిస్సా. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గుజరాత్. ఓకే, అతి చిన్న తీర ప్రాంతం గోవా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలోని ఏ రాష్ట్రాన్ని చైనా తన భూభాగమని వాదిస్తుంది? ఆప్షన్స్ మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్ రాజధాని ఏది? ఆప్షన్స్ మినికాయ్, కాల్పెని, కోనిన్, కవరత్తి. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ కవరత్తి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ సరిహద్దు పొడవు ఇంచుమించు కిలోమీటర్లలో. ఆప్షన్స్ 14,000, 14,500, 15,100, 15,500. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 15,100 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రం? గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, రాజస్థాన్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఒడిస్సా. మ్యాప్లో చూడండి. మ్యాప్లో చూసుకుంటే కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు మిజోరం, ఓకే, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్,
ఓకే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. అయితే కొన్ని ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అవి ఒకటి, కర్కట రేఖ మొదటి ప్రవేశించే రాష్ట్రం మిజోరం. గుజరాత్ కాదు, మిజోరం. ఓకే, మిజోరం. నెక్స్ట్, కర్కట రేఖ చివరిగా అడుగుపెట్టే రాష్ట్రం మాత్రం గుజరాత్. ఓకే, ప్రవేశించే రాష్ట్రం మిజోరం, లాస్ట్ మాత్రం గుజరాత్. నెక్స్ట్, కర్కట రేఖ అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకే, అత్యధికంగా ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. మరి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నాయి? ఆప్షన్స్ మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం దేనితో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్నాయి? ఆప్షన్స్ భూటాన్, నేపాల్, చైనా, మయన్మార్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ నేపాల్. మ్యాప్లో చూడండి. సో ఇది నేపాల్తో ఉన్న మన సరిహద్దులు. రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ ఈ క్రింది వాణిలో దేనితో ఉమ్మడి సరిహద్దు కలిగి లేదు? ఓకే, కలిగి లేదు. ఆప్షన్స్ టిబెట్, చైనా, నాగాలాండ్, మయన్మార్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ టిబెట్. మ్యాప్లో చూడండి. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు గల దేశాలు ఒక సైడ్ భూటాను, చైనా, మయన్మార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనం సూర్యోదయాన్ని ప్రప్రథమంగా ఎక్కడ చూస్తాం? ఆప్షన్స్ తమిళనాడులోని కన్యాకుమారిలో, ఒడిశాలోని గోపాల్పూర్లో, అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్లో, ఆంధ్రప్రదేశ్లోని పులకాడ్ సరిసుపై. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్లో. మరి సూర్యాస్తమయం అయ్యే రాష్ట్రం గుజరాత్లోని కచ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సర్క్రిక్ సరిహద్దు గురించి వివాదం నెలకొని ఉన్నది ఎక్కడ? ఆప్షన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య, నార్వే స్వీడన్ మధ్య, మయన్మార్ థాయిలాండ్ మధ్య, నేపాల్ చైనాల మధ్య. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ భారత్ పాకిస్తాన్ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి మ్యాప్ ద్వారా ఈ ఏరియా గుజరాత్ రాష్ట్రం కిందకు వస్తుంది. ఓకే, ఈ మ్యాప్లో చూసినట్టుగా గుజరాత్ నుంచి పాకిస్తాన్, సింధ్ రాష్ట్రాల మధ్య ఈ కచ్ అనే ప్రాంతం ఉంది, సర్క్రిక్. ఓకే, ఇండియాలో వాల్కనిక్ బారెన్ ద్వీపం ఏ భాగంలో ఉంది? ఆప్షన్స్ ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ దక్షిణ అండమాన్. మ్యాప్లో చూడండి. సో వాల్కనిక్ బారెన్ ద్వీపం. ఓకే, అండమాన్ ద్వీపులు దక్షిణంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఆఫ్ఘనిస్తాన్లను వేరు చేయు రేఖ? ఆప్షన్స్ రాడ్క్లిఫ్ లైన్, మెక్మోహన్ లైన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, డ్యూరాండ్ లైన్. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ డ్యూరాండ్ లైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి డ్యూరాండ్ లైన్ ఇది భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ భారత్ల మధ్య డ్యూరాండ్ రేఖ ఉంటుంది. అయితే భారతదేశంతో అతి ఎక్కువ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్, 4096 కిలోమీటర్లు. ఎంత? 4096. మరి అతి తక్కువ సరిహద్దు గల దేశం ఆఫ్ఘనిస్తాన్. ఎంత? 106 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల సరిహద్దు గల రాష్ట్రం? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఓకే,
మ్యాప్లో చూడండి ఎన్ని రాష్ట్రాలతో ఉందో. సో ఇది ఉత్తరప్రదేశ్. ఓకే, ఇప్పుడు వేరే రాష్ట్రాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. ఓకే, మొత్తం 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? ఆప్షన్స్ 6, 7, 8, 5. మీ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 7. మ్యాప్లో చూడండి ఒకసారి. చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది. వీటిలో అతి ఎక్కువ భూ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్. ఓకే, మరి అతి తక్కువది ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ స్ట్రైట్ కలిపే దేశాలు. ఆప్షన్స్ ఇండియా, శ్రీలంక, ఉత్తర మరియు పశ్చిమ కొరియా, పాకిస్తాన్, చైనా మరియు బ్రిటన్ మరియు ఫ్రాన్స్. మీ టైం స్టార్ట్స్ నో. ఆన్సర్ ఇండియా, శ్రీలంక. ఓకే, థ్యాంక్ యూ.